ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మనం గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుని లీడర్ల పైన, క్యాడర్ పైన అనేక రకాల అక్రమ కేసులను పెడుతూ వారెంట్లని, జైళ్ళని, బెయిల్లని కోర్టుల చుట్టూ తిప్పుతూ ఎంతో వేదనకు గురి చేస్తూ ఉంది ఈ ప్రభుత్వము. జస్ట్ ఆ రోజు పసిపిల్లలపైన హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి స్పీడ్గా ట్రయల్ జరిపి వాళ్ళకు శిక్షలు పడే విధంగా చేయాలి, చేసి ప్రజలకు ఒక భరోసా, ఒక భద్రత, ఒక నమ్మకం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరించాలి అని మాట్లాడినందుకు ముద్దాయిలను వదిలేసి మాట్లాడిన వారిపైన కేసులు పెట్టడం జరిగింది. ఇది చాలా దారుణం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులతోని, జైళ్లతో, బెయిళ్లతో లేదా సమన్లతో, వారెంట్లతో కాలం గడపకుండా ఈ ప్రభుత్వము అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నాం. ఇప్పటికైనా ఈ అక్రమ కేసులను, అక్రమ నిర్బంధాన్ని లేదా ప్రశ్నించిన గొంతులపై ఉక్కుపాదం మోపే విధానాన్ని ఇప్పటికైనా వారు ఉపసంహరించుకొని ప్రజల అభివృద్ధి పైన, ప్రజల సంక్షేమం పైన దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను.